నేడు ఢిల్లీలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిరసనకు దిగనున్నారు. నిధుల కేటాయింపులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని కర్ణాటక ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఉదయం 11 గంటలకు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనుంది. మా పన్ను మా హక్కు నినాదంతో నిరసన ప్రదర్శన చేపట్టనుంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం 41% తిరిగి రాష్ట్రాలకు చేరాల్సిన్నా అలా జరగడం లేదని కర్ణాటక ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఢిల్లీలో చేపట్టబోయే ధర్నాకు దేవగౌడతో పాటు రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు నేతలకు కూడా సీఎం సిద్ధరామయ్య ఆహ్వానించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై గళమెత్తాల్సిందిగా లేఖలో కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, జంతర్ మంతర్ వద్ద జరగబోయే ధర్నాకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్లో కర్ణాటక ప్రభుత్వం నిరసన దీక్ష చేపట్టింది. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల విషయంలో జాప్యం చేస్తుంది కావాలనేది ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తుంది కేంద్ర ప్రభుత్వం. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్డీఏ గవర్నమెంట్ దక్షిణాది రాష్ట్రాలకు రావాల్సిన నిధుల విషయంలో మాత్రం అలసత్వం వహిస్తుంది. అంటే మా నుంచి పన్నులు వసూలు చేసే మాకు తిరిగి ఇవ్వాల్సిన వాటాను కూడా తిరిగి ఇవ్వడం లేదనేది ప్రధానంగా నిరసన దీక్ష తెలియజేసేందుకు ఢిల్లీ చేరుకున్నారు. మనం చూస్తున్నాం ప్రజెంట్ సభా ప్రాంగణం వద్ద స్టేజ్ వద్ద ఉన్నాం. జస్టిస్ ఫర్ కర్ణాటక అంటూ కూడా వారు ఇక్కడ ధర్నా చేయబోతున్నారు. వీ డిమాండ్ ఫెయిర్ షేర్, మాకు రావాల్సిన ఏదైతే షేర్ ఉందో అది మాకు ఇవ్వాలి, అవర్ ట్యాక్స్ అవర్ రైట్ అంటూ నినాదంతో ఇక్కడ వారు నిరసన దీక్ష చేపడుతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ నిరసన కార్యక్రమం మరొక అర్ధ గంటలో అంటే 11 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ఈ కార్యక్రమానికి సిద్ధరామయ్య హాజరు కాబోతున్నారు. ఇప్పటికే సిద్ధరామయ్య ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ చేరుకుని నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇక్కడికి మరి కాసేపట్లోనే జంతర్ మంతర్ రాబోతున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం కర్ణాటకకు సంబంధించిన నేతలు ఇక్కడ హాజరయ్యారు. అంటే వీ డిమాండ్ ఫెయిర్ షేర్ అంటూ కూడా వారు నిరసన తెలియజేస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరు కూడా అంటే కర్ణాటకకు అన్యాయం చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. కర్ణాటకకు అన్యాయం చేస్తున్నారు. మనం వీరితో కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ప్రధాన మీ డిమాండ్ ఏంటి? ఢిల్లీ వచ్చి జంతర్ మంతర్లో ధర్నా చేయడం ప్రధాన డిమాండ్ ఏంటి? సార్, గ్రాంట్స్ ఇచ్చే దాంట్లో కర్ణాటకకి చాలా అన్యాయం అవుతా ఉంది. ఎస్పెషల్లీ సౌత్ ఇండియాకి చాలా అన్యాయం అవుతా ఉంది. దాంట్లో కర్ణాటకకి 70% మాకు చాలా అన్యాయం అవుతా ఉంది. గవర్నమెంట్ నుంచి మాకు 1,87,000 కోటి రూపాయలు డబ్బులు రావాలా. రైట్. ప్రజెంట్ డికే శివకుమార్ సోదరుడు ఇక్కడికి వచ్చారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ಇವತ್ತು 10:30ಕ್ಕೆ ರಾಜ್ಯದ ತೆರಿಗೆ ನನ್ನ ಹಕ್ಕು ಈ ಒಂದು ವಿಚಾರದಲ್ಲಿ ಕರ್ನಾಟಕದ ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳ ನೇತೃತ್ವದಲ್ಲಿ ಇವತ್ತು ನಮ್ಮ ಹೋರಾಟವನ್ನು ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದೇವೆ. ರಾಜ್ಯದ ಎಲ್ಲ ಜನಪ್ರತಿನಿಧಿಗಳಿಗೆ, ಶಾಸಕರು ಮತ್ತು ಸಂಸತ್ ಸದಸ್ಯರು ಕೂಡ ಭಾಗವಹಿಸಲಿಕ್ಕೆ ಕರೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಸೊ ಇವತ್ತು ನಾವು ಏನು ತೆರಿಗೆಯನ್ನು ಪಾವತಿಸ್ತಾ ಇದ್ದೀವಿ ಆ ಹಕ್ಕನ್ನು ಪಡೆಯುವಂಥದ್ದು ನಮ್ಮ ಕರ್ತವ್ಯ. ನಮ್ಮ ರಾಜ್ಯದ ಅಭಿವೃದ್ಧಿಗೆ, ನಮ್ಮ ಜನರ ಒಳಿತಿಗಾಗಿ, ನಮ್ಮ ನೀರಾವರಿ ಯೋಜನೆಗಳ ಅನುಷ್ಠಾನಕ್ಕಾಗಿ, ನಮ್ಮ ರೈತರಿಗಾಗಿ, ನಮ್ಮ ಯುವಜನತೆಯ ಆಶೋತ್ತರಗಳನ್ನು ಈಡೇರಿಸಲಿಕ್ಕೋಸ್ಕರ ನಮ್ಮ ತೆರಿಗೆ ನಮ್ಮ ಹಕ್ಕು ಹೋರಾಟವನ್ನು ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ದೇವೆ. ಖಂಡಿತ ಯಶಸ್ಸಾಗ್ತೇವೆ ಅಂತಕ್ಕಂಥ ಭರವಸೆ ನಮಗಿದೆ. ನಿಮ್ಮದೊಂದು ಹೇಳಿಕೆ ಸರ್, ಹೇಳಿಕೆಯನ್ನು ಈಗ ಬಹಳ ದೊಡ್ಡ ಮಟ್ಟದಲ್ಲಿ ನಿಮ್ಮ ವಿರುದ್ಧನೇ ತಿರುಗುಬಾಣ ಮಾಡಿರುವಂಥದ್ದು ಬಿಜೆಪಿ. ಇದು ನನ್ನ ವಿರುದ್ಧ ತಿರುಗುಬಾಣ ಅಂತ ಪ್ರಶ್ನೆ ಅಲ್ಲ. ಇದು ನನ್ನ ವಿರುದ್ಧ, ಕಾಂಗ್ರೆಸ್ ವಿರುದ್ಧ ಅಲ್ಲ. ಇದು ಕರ್ನಾಟಕದ 7 ಕೋಟಿ ಕನ್ನಡಿಗರ ಧ್ವನಿ. ಆ ಧ್ವನಿಯ ವಿರುದ್ಧ ಯಾರು ಕೂಡ ಮಾತಾಡಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಈಗ ಬಿಜೆಪಿ ಆರೋಪ ಏನು ಅಂದ್ರೆ ನೀವು ಕೊಟ್ಟಂತ ಹೇಳಿಕೆ ಡ್ಯಾಮೇಜ್ ಕಂಟ್ರೋಲ್ ಮಾಡೋಕೆ ಈ ಪ್ರತಿಭಟನೆ ಆಯೋಜನೆ ಮಾಡಿರೋದು. ಈ ಪ್ರತಿಭಟನೆ ಕೇವಲ ಒಂದು ರಾಜ್ಯದ ಪ್ರತಿಭಟನೆ ಅಲ್ಲ. ಯಾರ್ಯಾರಿಗೆ ತೆರಿಗೆಯಲ್ಲಿ ಅನ್ಯಾಯ ಆಗ್ತಾ ಇದೆ, ಮಹಾರಾಷ್ಟ್ರ ಇರ್ಬೋದು, ತಮಿಳುನಾಡು ಇರ್ಬೋದು, ಕೇರಳ ಇರ್ಬೋದು, ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಇರ್ಬೋದು, ತೆಲಂಗಾಣ ಇರ್ಬೋದು, ತಮಿಳುನಾಡು ಇರ್ಬೋದು, ಈ ಎಲ್ಲ ರಾಜ್ಯದ ಜನರ ಹಕ್ಕೊತ್ತಾಯ. ಈ ಹಕ್ಕನ್ನು ಒತ್ತಾಯ ಮಾಡಿ ನಮ್ಮ ತೆರಿಗೆಯನ್ನು ನಮಗೆ ವಾಪಸ್ ಕೊಡಿ ಅಂತಕ್ಕಂಥದ್ದು
ನಮ್ಮ ಒಂದು ಪ್ರತಿಪಾದನೆ. ನಮಗೆ ಆಗ್ತಾ ಇರ್ತಕ್ಕಂಥ ಅನುದಾನದ